ఆ రోజు మేము అధికారంలోకి రాకముందు ఏదైతే ఈ యొక్క మైనార్టీల పక్షపాతాన్ని తెలుగుదేశం పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు, అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ రాష్ట్ర మైనార్టీ ప్రజలందరూ కూడా లేదు చంద్రబాబుతోనే సాధ్యం, ఏది చేయాలన్నా మైనార్టీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రేమించబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు, మేమంతా ఒకటే కుటుంబం మాది అని చెప్పి ఉద్దేశంగా ఆ రోజు పార్టీని స్థాపించినప్పుడు మైనార్టీ సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. నిన్న 2024 ఎన్నికలలో కూడా రాష్ట్రంలో అత్యధిక భాగమంతా కూడా మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి రావడానికి కారకంలో వారు కూడా ఒక ముఖ్య భాగం. అందులో భాగంగా మళ్ళీ ఏదైతే మౌజంలు ముజాంలు ఉన్నటువంటి వారికి ఆ యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారు వాళ్ళు ప్రజలకు కానీ అక్కడ వచ్చినటువంటి సందేశం ఇస్తూ ఆ మసీదులలో కేవలం వారికి ఏ ఆదాయాలు లేవు, ఆ కుటుంబాలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్యమంతో మౌజన్లకు వీళ్ళకంతా 6 నెలల జీతం కూడా మేము ఇస్తామని చెప్పాం. వారికి ఇవ్వవలసిన గౌరవ వేతనం పేష్వాం మౌజంలకు గౌరవ వేతనం కింద ఇస్తామనేటువంటి 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రమంతా ఇస్తున్నటువంటి సందర్భంగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలిపారు మా వారి సోదరులందరూ. భవిష్యత్తులో కూడా ఇప్పటికే బనగానపల్లిలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక షాదీఖానాను కూడా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడైనా మసీదులకు సంబంధించి కొన్ని 2-3 చోట్ల ఏకమం మసీదు దగ్గర కూడా అక్కడ ఉండేటువంటి మౌజన్లకు సదుపాయం లేదు, వాళ్ళు ఉండడానికి ఆదాయం కూడా లేవంటే అక్కడ కూడా దాదాపు 15 లక్షలు పెట్టి రూములు కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైనా నాకు ఇక్కడ బనగానపల్లిలో మసీదులకు కానీ ఎక్కడైనా వారు నా వసతులు లేకపోతే వాటిని కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకొని చేస్తాము, అన్ని వర్గాల ప్రజలు చేస్తామని చెప్పి ఇక్కడ నన్ను సన్మానించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.